బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తన కొట్టుపై రాయి విసిరిందంటూ అమాయక బాలికను ఆ వ్యాపారి కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టి గాయపరిచారు. తాము పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తమ కుమార్తెను అజ్మీర్ అనే వ్యక్తి ఇష్టానుసారంగా కొట్టి గాయపరిచారని తల్లి వాపోయింది. చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణంగా కొట్టారని తల్లి కన్నీరు పెట్టుకుంది. గాయపడిన బాలికను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చింతలపూడి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తన కొట్టుపై రాయి విసిరిందంటూ అమాయక బాలికను ఆ వ్యాపారి కుటుంబ సభ్యులు అతి దారుణంగా కొట్టి గాయపరిచారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలు చిన్న పిల్లలని కనికరం లేకుండా ఇంత దారుణానికి ఒడిగట్టడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? లక్ష్మీనాథ్, మనం చూసుకుంటే చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో దారుణం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అమాయక బాలికలను చిత్రహింసలు పెట్టి అజ్మీర్ అనే వ్యక్తితో పాటు తన కుటుంబ సభ్యులు కూడా దాడి చేశారంటూ కూడా గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఏదైతే దాడి చేసిన వ్యక్తి అజ్మీర్ అదే ప్రాంతంలో ఒక బడ్డీలో కిరాణా వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇదే నేపథ్యంలో ఎవరైతే బాధిత బాలిక ఉందో ఆ బడ్డీ కొట్టుపై రాయి విసిరిందన్న ఆరోపణల నేపథ్యంలో బాలికను జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ దాడి చేయడం జరిగింది. బాలిక కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లి తిరిగి వచ్చేసరికి తన కుమార్తెపై విచారరహితంగా దాడి చేశారంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు వచ్చేసరికి అజ్మీర్ దాడి చేయడంతో బాధిత బాలిక తీవ్ర గాయాలు పాగా హుటాహుటిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే బాలికపై దాడి ఘటనలో చింతలపూడి ఎమ్మెల్యే స్పందించి తక్షణమే బాలికకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారి కుటుంబాలలో వ్యక్తిగత కారణాలు ఎన్నో ఉన్నా ఒక బాలికపై ఎంత విచారరహితంగా దాడి చేయడం బాధాకరమని, తన నియోజకవర్గంలో మహిళలపై దాడులు చేస్తే ఎటువంటి వారైనా సరే వదిలే ప్రసక్తే లేదంటూ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హెచ్చరించారు. పోలీసులు బాలికపై జరిగిన ఘటనపై విచారణ జరిపి దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏదేమైనా విచారరహితంగా బాలికను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి దాడి చేయడం సీతానగరం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, అయితే హరీష్, మనం విజువల్లో చూస్తుంటే చాలా దారుణంగా కనబడుతుంది. ఆ పాప మీద దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఏదైతే కుటుంబ సభ్యులు కూడా దాడి జరిగిన నేపథ్యంలో దాడి జరిగిన వెంటనే చింతలపూడి పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేశారని, చింతలపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పుడు కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుపోవడం వల్లే ఈ రోజు ఎమ్మెల్యే స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పిన వెంటనే కూడా అతని కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఏదైతే కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారో ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదనే చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్. ఏం జరిగింది అంటే తెలిసి నిన్న ఉదయం 4:30కే ఇంటి కొట్టి మీద ఏదో రాయేశారు పిల్లోళ్ళు అని చెప్పేసి మా చెల్లి అయిద్దండి, ఆమె వచ్చి మీరే రాయేశారు చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బయటికి తీసుకొచ్చి కొట్టారండి పిల్లోళ్ళిద్దరిని. ఎవరు ఇంటికా దగ్గర కూడా ఎవరూ లేరు. బయటికి లాక్కొచ్చి ఇద్దరు కొచ్చి మగవాళ్ళు కూడా వచ్చి కొట్టారు. సరికి తగిలినా సార్ తగిలి చనిపోతారు. ఎవరిని అడగాలి, నేను ఇంటి దగ్గర లేదంతా సరే రాజే వేశారు. అమ్మ ఇంకా మీ పిల్లలు రాయేశారని నాకు చెప్పాలి, లేత కొలం పెద్దవాళ్ళకి చెప్పాలిగా. పట్టుకూడదుగా ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళు కొట్టారు, మగవాళ్ళు కొట్టారు. ఏదైనా జరిగిందని జరిగింది చనిపోతారు. నేను ఎవరిని అడగాలప్పుడు షేక్ షమీరా అండి. కొట్టిన పేరు సైదు, జానీ, ఒలి, అజ్మీరు, షేక్ అల్లీ అండి.
మా ఆయన కూడా వెళ్ళిపోయాడు, వదిలేసి సంవత్సరం అయితే వెళ్ళిపోయి. అది ఏం జరిగిందో ఏంటో తెలియదు, అటు కొట్టారు. నాకు వచ్చాక ఏదో తప్పు చేస్తే నాకు చెప్పాలిగా, పెద్దోళ్ళు ఉన్నారు, ఏమీ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టారండి పిల్లలు ఇద్దరు చేసి. హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారమ్మా? గవర్నమెంట్ హాస్పిటల్కి హాస్పిటల్ మేమే తీసుకొచ్చాను. నేను వెళ్ళి కేసు పెట్టానండి. వెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో నొప్పులు వస్తుందని చెప్పేసి, గుండెల నొప్పి వస్తుంది, కడుపుల నొప్పి వస్తుందని చెప్తే రాత్రికి వెళ్ళి మళ్ళీ వచ్చి రాత్రి తెల్లారు హాస్పిటల్లోనే ఉన్నానండి. మా అక్క అడ్డు వెళ్ళింది. ఏం జరిగింది ఏంటంటే మా అక్కను కూడా కొట్టారండి. ఎవరూ లేరండి. అసలు గొడవదేనమ్మా? ఇంక వేరే ఏమన్నా ఉందా? ఏమీ లేదండి. ఆడికి మాకు పక్క కూడా లేదు, అసలు ఏ గొడవలు లేవు, ఏ భూమి కానీ అసలు కాళ్ళకి మాకు ఏ పొలానికి కూడా మాకు ఏ గొడవలు లేవండి అసలు. ఇదేనండి నేను ఆ ఇంటి దగ్గర ఉంటున్నాను, రెంట్కుంటున్నాను అని చెప్పి ఇల్లు ఖాళీ చేయాలని అంటే మొన్న కొట్టి ఖాళీ చేస్తే నేను ఇల్లు ఖాళీ చేస్తాను అన్నమాట కట్టులో పెట్టుకొని పిల్లల్ని ఎవరిని లేకుండా చూసి పిల్లల్ని కొట్టారండి. ఏమనుకొచ్చిందో ఏంటని పిల్లల్ని మీ అమ్మ ఇల్లు ఖాళీ చేయమని అంటే అట్లా ఎట్లా ఎక్కువ వచ్చినట్టు మాట్లాడి కొట్టారండి. ఏం జరిగింది అంటే తెలియదు. నిన్న నా ఉదయం